అయితే ఇటీవల చూస్తుంటే బ్లడ్ ఫ్లూ అనేది ప్రజలని భయభ్రాంతులకు గురిచేస్తోంది. దీనికి సంబంధించి ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? ఇప్పుడు ఎక్కువగా దగ్గుతో లక్షణాలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దగ్గు అనేటువంటిది 2 వారాలు గూడా తగ్గకపోవడము, ఇబ్బంది పడడము, ఊపిరి తీసుకోవడం కష్టము అలాంటివి గూడా జరుగుతున్నాయి. సో, ఈ వాతావరణానికి ఎక్స్‌పోజ్ కావడము, మరియు ఈ చికెన్ వాటివి తినడము, వీటన్నిటి ద్వారా గూడా బర్డ్ ఫ్లూ ఇవన్నీ గూడా వస్తుంటాయి. సీజనల్‌గా వస్తుంటాయి. దీనివల్ల ప్రాథమిక స్థాయిలో దగ్గు ఉన్నప్పుడు దానికి తగ్గట్టు టెస్టులు చేసుకోవడము, ఊపిరితిత్తులు ఎక్కువ డ్యామేజ్ లేకుండా చూసుకోవడము, మరియు తగ్గ మెడిసిన్స్ వాడడము, డాక్టర్ సలహా మేరకు చూసుకోవడం, కొంచెం రెస్ట్‌లో ఉండడం చాలా ముఖ్యం ఇటువంటి వాటికి. తగిన మందులు వాడి స్కాన్ చేయించుకొని ఊపిరితిత్తులు ఎక్కువ డ్యామేజ్ కాకుండా వెంటిలేటర్ స్థాయికి పోకుండా చూసుకోవడం అనేది ముఖ్యం. సో, జలుబు, దగ్గు ఇవి 2 కనిపించినట్లయితే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి అంటారు. జలుబు, దగ్గు, బాడీ పెయిన్స్ కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. సేమ్ డెంగ్యూలో ఉన్నట్టు హెడేకు, బ్యాక్ పెయిన్, లెగ్ పెయిన్స్, బాగా వీక్‌నెస్ ఇవన్నీ కొంచెం వార్నింగ్ సైన్స్ ఎక్కువగా ఉంటుంటాయి. అలాంటి లక్షణాలు ఉండేటి జాగ్రత్తగా ఉండవలసొస్తుంది. ఈ మధ్య ఏలూరులో ఒకరికి బ్లడ్ ఫ్లూ నిర్ధారణ కూడా అయింది సార్. సో, ముందు ముందు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? చికెన్ తీసుకోకుండా ఉండడం బెటర్ అంటారా? చికెను, వాతావరణ కాలుష్యము, తర్వాత ఇమ్యూనిటీ పవర్ బాగుండాలి. మెయిన్ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసుకుంటే తగిన వెజిటబుల్ ఫుడ్డు, ఫ్రూట్సు, విటమిన్స్, ఎక్సర్సైజ్ చేయడము, విటమిన్ డి బాగుండేటట్టు మార్నింగ్, ఈవినింగ్ సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ కావడం. మెయిన్ ఏంటంటే క్రౌడింగ్ ప్లేసెస్‌లో ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేటువంటివి మనం వెంటిలేషన్ సరిగ్గా లేకుండా ఈ క్రౌడెడ్ ప్లేసెస్‌లో పోవడము, థియేటర్స్‌కి పోవడం, వింటర్‌లో ఈ సరైన వెలుతురు సోకని ప్రదేశాలు ఉండడం. సో, ఉదయాన్నే కిటికీలు తెరవడము, రూమ్‌లోకి సన్‌లైట్ వచ్చేటట్టు చూసుకోవడము, సన్‌లైటు ఎండలో తిరగడము ఇవన్నీ కూడా పాటించవలసొస్తుంది. ఆ యొక్క ఇమ్యూనిటీ పెరిగి ఈ ఫిజికల్ ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటే మనం నివారించవచ్చు.